హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి ఇడ్లీ పిండితో పునుగులండి. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇడ్లీ పిండి అండి 2 కప్స్ ఉంటుందండి. 1 కప్ అండి బియ్య పిండి, రైస్ ఫ్లోర్ అండి, 1/2 కప్ గోధుమ పిండి, కొంచెం వంట సోడా అండి, జీలకర్ర, ఆవాలు, కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి, నేనైతే ఇలా చేస్తాను. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. కొంచెం వాటర్ పడుతుందండి, చూసుకుంటూ కలుపుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇడ్లీ పిండి మిగిలితేనే కాకుండా అండి కావాలని చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా మొత్తం ఒకసారి చేతితోని కలుపుకోవాలండి. చూసారు కదా, వాటర్ సరిపోయిందండి. ఒక బాండీలో ఆయిల్ పెట్టుకోనండి. హీట్ అయిన తర్వాత ఈ విధంగా పునుగులా వేసుకోవాలి. ఇప్పుడు వీటినండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.